5 దశాబ్దాల సినీ సామ్రాజ్యం కళ్ల ముందే మట్టిలో కలిసిపోతుంది. ఎన్నో సంచలనాలు, మరెన్నో రికార్డులు, రాజకీయ తుఫానులను సైతం తట్టుకుని నిలబడిన భీమవరం నటరాజ్ థియేటర్ ఇప్పుడు కేవలం ఒక శిథిలాల కుప్ప. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర చరిత్రలో భీమవరం నటరాజ్ థియేటర్ ఒక ప్రత్యేక పేజీ. ఎంతో మంది సినిమా ప్రేక్షకులకు, నటులకు అపురూపమైన జ్ఞాపకాలను అందించిన ఈ చారిత్రాత్మక థియేటర్ నేడు కాలగర్భంలో కలిసిపోతుంది. ఆ థియేటర్ వైభవాన్ని, దాని చరిత్రను ప్రతిబింబించేలా ఈ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1974వ సంవత్సరం భీమవరం చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైన సమయం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నటరాజ్ థియేటర్ అట్టహాసంగా ప్రారంభమైంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభోత్సవం జరుపుకుంది. నటరాజ్ థియేటర్ వెండితెరపై పడిన మొదటి కాంతి రేఖ సూపర్ స్టార్ కృష్ణ నటించిన టాలీవుడ్ క్లాసిక్ అల్లూరి సీతారామరాజు. ఆ మొదటి సినిమాతోనే థియేటర్ చరిత్రలో ఒక సంచలనానికి పునాది పడింది. ప్రారంభమైన రోజు నుండి నటరాజ్ థియేటర్ విజయ పదంలో దూసుకుపోతుంది. కేవలం 100 రోజులు, 200 రోజులు మాత్రమే కాకుండా కొన్ని అద్భుతమైన చిత్రాలు ఏకంగా 365 రోజులు కూడా ఆడి రికార్డుల వేదికగా నిలిపాయి. భీమవరం చుట్టుపక్కల డెల్టా ప్రాంతాల సినీ ప్రేక్షకులకు నటరాజ్ థియేటర్ ఒక వినోదాల వేదికగా మారింది. వ్యాపార పరంగా, వసూళ్ల పరంగా టాలీవుడ్లోనే ఇదొక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు మిత్రులు, ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా మరొకరు నవ్వులరేడు సునీల్. ఈ నటరాజ్ థియేటర్లోనే వారిద్దరూ ఎన్నో సినిమాలు చూసిన జ్ఞాపకాలున్నాయి. ఈ థియేటర్ విజయపదంలో దూసుకుపోతున్న సమయంలో 1988వ సంవత్సరంలో నటరాజ్ థియేటర్ చరిత్రలో ఒక చీకటి రోజు ఎదురైంది. అప్పట్లో సంచలనం సృష్టించిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రక్తాభిషేకం సినిమా ప్రదర్శితమవుతున్న సమయం అది. స్థానికంగా చెలరేగిన రాజకీయ పార్టీల తీవ్ర గొడవల కారణంగా ఉద్రిక్త మధ్య నటరాజ్ థియేటర్ మీద ఊహించని దాడి జరిగింది. థియేటర్ ఆస్తి భారీగా ధ్వంసమైంది. కంటి ముందు కనిపిస్తున్న వినాశనాన్ని చూసి భీమవరం సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆ ఊహించని దెబ్బకి థియేటర్ కొంతకాలం విరామం తీసుకున్నప్పటికీ సినీ ప్రేక్షకుల ఆదరణ ముందు సంక్షోభం నిలవలేకపోయింది. మరమ్మతుల అనంతరం నటరాజ్ థియేటర్ మళ్లీ కొత్త వెలుగులతో తలుపులు తెరుచుకుంది. మళ్లీ స్టార్ హీరోల సినిమాలతో, రికార్డుల కలెక్షన్లతో భీమవరంలో తన జైత్రయాత్రను మళ్లీ కొనసాగించింది. 5 దశాబ్దాల పాటు ఎన్నో సంచలనాలు, ఎన్నెన్నో జ్ఞాపకాలు, రాజకీయ తుఫానులను సైతం తట్టుకుని నిలబడిన ఆ చారిత్రాత్మక కట్టడం మారుతున్న కాలానికి తలవంచక తప్పలేదు. ఇటీవలే నటరాజ్ థియేటర్ పూర్తిగా పడగొట్టారు. భీమవరం జువ్వలపాలెం రోడ్లో ఇప్పుడు ఆ భవనం లేకపోవచ్చు, కానీ ఆ 50 ఏళ్ల నటరాజ్ థియేటర్ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర చరిత్ర పుటల్లో ఎప్పటికీ ఒక అజరామరమైన అధ్యాయం.